అన్న ఇప్పుడే కర్మాఖ్య అనే సినిమా చూసిన అన్న, ఇది ఒక నిజంగా చెప్తున్నా మిస్టరీ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ అన్న. అంటే ఎక్కువ ఇందులో బాగా జబర్దస్త్ అయితే బాగా ఎక్కువ కనిపించారు. అందరూ కూడా ఎంత ఫ్రెండ్షిప్ కదండి, మరి ఉంటదిలే. ఇంట్రెస్టింగ్ గా ఉంది, స్టోరీ కూడా చాలా బాగుంది, డైరెక్షన్ మంచిగా ఉంది. అబ్బన్న ఎర్రగొట్టాడు. శరణ్య అయితే చెప్తున్నాను, యాక్టింగ్ చంపేస్తుందండి. లైక్ ఇప్పటి వరకు మనకు అభి అన్న డైరెక్టర్ గా తెలుసు, కానీ ఆయన డైరెక్షన్ లో బెస్ట్ ఫిలిం ఉందంటే అది ఒక కర్మాఖ్య అని చెప్పుకోవచ్చు. ఎంత క్యూట్ గా అంటే సినిమా అలా తీసుకుంటూ వెళ్ళిపోతారు, అసలు నాన్ సింక్ ఉండదు, అసలు బోరింగ్ అనేది ఉండదు. కానీ నిజంగా చెప్తున్నా, నిన్నటి వరకు నాకు భాగ్యశ్రీ అంటే ఇష్టం, ఈ రోజు నుండి సౌమ్యశ్రీ అంటే నాకు చాలా ఇష్టం. యు హావ్ డన్ లైక్ నిజంగా చెప్తున్నా, తెలుగులో ఇలాంటి వాళ్ళు ఉండాలి. లైక్ మేడం అయితే నిజంగా చెప్తున్నా, అసలు ఆమె యాక్టింగ్ అయితే నిజంగా దండం పెట్టవచ్చు. ఈ రోజు నుండి నేను సౌమ్యశ్రీ ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మూవీ గురించి వస్తే మాత్రం నిజంగా చెప్తున్నా, అసలుకి అభిరామి గారైనా సరే, ఇంకా ఏమంటారు ఆనంది భారతి గారైనా సరే నవరసాలు పండించారు. అసలుకి నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా అంటే ఇంత ముందు తీసిన సినిమాల్లోనే ఉంటుందని చెప్పేసి అనుకున్నా, కానీ డైరెక్షన్ కి మారుపేరు మళ్ళీ అభిరామ్ కళ్యాణ్ అని చెప్పేసి మళ్ళీ సినిమాలో గుర్తు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ వీక్ లో ది బెస్ట్ మూవీ అంటే చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ చెప్తున్నా, ఇంత ముందు మనం లేడీ ఓరియంటెడ్ సినిమా చాలా చూసాము, కానీ మరొక అనుష్కలా కనిపిస్తుంది మేడం అయితే. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా సముద్రకని గారి గురించి చెప్పాలి సార్, నిజంగా మీరు ఎన్నో రోజులు చేశారు, కానీ ఇట్లాంటి రోజు చూడలేదు. అబ్బా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. లైక్ అమ్మ ఒక పోలీస్ అంటే మనకు గుర్తొచ్చాయి, కనిపించని 4వ సింహమే అంటే ఆ 4వ సింహమే ఈ సినిమాలో సముద్రకని అని చెప్పేసి చెప్పుకోవచ్చు. లాస్ట్ కి ఫినిషింగ్ టచ్ మాత్రం లైక్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుంది. చాలా అంటే చాలా వన్స్ అగైన్ అభిరామ్ అన్న చాలా అంటే చాలా థ్యాంక్స్. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ తీసుకొచ్చారు, లైక్ ఫ్యామిలీతో చూడడానికి లైక్ చాలా బాగుంటది. ప్రతి ఒక్క థియేటర్స్ కి వచ్చి వాచ్ చేయండి. శరణ్య అయితే చెప్తున్నాను, యాక్టింగ్ చంపేస్తుందండి. నిజం చెప్తున్నాను, పని మనిషి క్యారెక్టర్ అయినా, లేకపోతే ఫ్రెండ్ హీరోయిన్ పక్కన సిస్టర్ క్యారెక్టర్ అయినా, ఫ్రెండ్ క్యారెక్టర్ అయినా, ఏ క్యారెక్టర్ అయినా సరే అసలు అవలేలుగా చేసేస్తుంది. ఇలాంటి పర్సన్ నిజంగా ఇండస్ట్రీకి చాలా ముఖ్యం. శరణ్య గారు అయితే మాత్రం యాక్టింగ్ అమేజింగ్, సూపర్ అదరగొట్టేశారండి, మామూలుగా కాదు. సో ప్రతి ఒక్కరు కూడా నిజంగా అభి అన్న సరైన పర్సన్స్ తీసుకున్నారు అని అనిపించింది. అభి అన్న డైరెక్షన్ కూడా ఎక్కడ కూడా మిస్ చేయలేదు, చాలా బాగా అనిపించింది. సో అభి అన్నని ఇలాంటి సినిమాలు మాకు అందించాలని కోరుకుంటున్నాను. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ అట్ ది సేమ్ టైం కామెడీ కానీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది మూవీ అయితే ఓవరాల్గా. ట్విస్ట్ అండి బాబు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి, ఈ సినిమా మనకి థీమ్ ఏంట్రా అంటే, చాలామంది కూడా క్షుద్ర పూజలు అని చెప్పి చాతబలు అని చెప్పి నమ్ముతూ ఉన్నారు కదా. సో వాటి గురించి మనకి ఇది ప్రజెంట్ చేశారు. అసలు ఉన్నాయా లేవా అనేది ప్రజెంట్ చేశారు. కానీ నిజం చెప్తాను, క్షుద్ర పూజలు చేయడం అనే నిమ్మకాయలు టెంకాయలతో పోతే పర్లేదు, కానీ తలకాయలు తీసేస్తారంటే కష్టం. కాబట్టి సో అలాంటి కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందని చెప్పేసి మంచి మెసేజ్ ఇచ్చారు. ఒక మనిషి ప్రాణం పోయినాక ఆ మనిషిని మళ్ళీ ఇచ్చేయాలన్నప్పుడు ఇంకో మనిషిని చంపడం అనేది చాలా తప్పు. అది బాగా ప్రజెంట్ చేశారు, చాలా బాగుంది. బట్ ఎండింగ్లో కొంచెం సస్పెన్స్ పెట్టారు. పార్ట్ 2 ఉందేమో అని డౌట్ కొడుతుంది, చూద్దాం. వెయిట్ చేస్తున్నానండి పార్ట్ 2 కోసం. ఎందుకు ఇమ్మంటారు చెప్పండి? 5కి ఇమ్మంటారు, 10కి ఇమ్మంటారా? 5కి అయితే 4.5 ఇస్తా, పక్కా చూడొచ్చు. బంగారంగా వచ్చినందుకు టికెట్ మీకు వర్త్ అబ్బా, అదైతే నేను చెప్పగలుగుతాను. ఏంట్రా బాబు అని అయితే మాత్రం వెళ్ళరు, చాలా బాగుంది సినిమా. సెకండ్ హాఫ్ అదిరిపోతాం. అబ్బన్న ఎర్రగొట్టాడు. ఫస్ట్ హాఫ్ బాగుంటది, సెకండ్ హాఫ్ ఇంకా అదిరిపోద్ది. అసలు నువ్వు సీట్ నుంచి అసలు అటు ఇటు కళ్ళు తిప్పుకోలేమన్నా, అదిరిపోయింది అసలు. ట్విస్టులతో థియేటర్లు చూడాల్సిన మూవీ, ఓటీటీకి కాదు థియేటర్లోనే చూడండి. రాజమౌళి దగ్గర అసిస్టెంట్కి చేస్తే ఆ పనితనం ఎలా ఉంటుందని అభి అన్న ఈ మూవీలో మీకు చూపిస్తారు. ఇరగొట్టారు మూవీ, ఖచ్చితంగా మంచి సూపర్ డూపర్ హిట్ అవుతుంది. నిజంగా థియేటర్కి వచ్చి చూడండి, మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు బాస్. థ్యాంక్ యూ. స్టార్టింగ్ నుంచి మిస్ అవ్వకుండా చూస్తేనే ఇంకా హోల్లో ఉంటారన్న. స్టోరీ క్లైమాక్స్లో తెలుస్తుంది ఆ ట్విస్టులన్నీ, అదిరిపోద్ది అసలు. స్టార్టింగ్ టైటిల్ నుంచి ఎండ్ కార్డ్ టైటిల్ వరకు ప్రతి ఒక్కటి మీరు సీట్ నుంచి లేవాలనిపించదు ఒక్కరికి కూడా, అంత బాగుంది మూవీ. నిజంగా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కర్మక్కే మూవీ ఎలా అనిపించిందండి? చాలా బాగుందండి, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓకే, బాగా ఏం నచ్చాయి, ఏ ఎలిమెంట్స్ నచ్చాయి? మెయిన్గా బీజిఎం అండ్ అభిరామి గారి యాక్టింగ్ చాలా నచ్చింది. అభిరామి గారి యాక్టింగ్ బాగా. సముద్రకని గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సముద్రకని గారు బాగుందండి. అంటే ఓవరాల్ గా మూవీలో ఏం బాగా మీకు నచ్చింది, ఏం ఎలిమెంట్స్ నచ్చినాయి?
ఇంట్రెస్టింగ్గా ఉంది, స్టోరీ కూడా చాలా బాగుంది, డైరెక్షన్ మంచిగా ఉంది. అండ్ అభిరామి గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. మదర్ క్యారెక్టర్ చాలా బాగా ప్లే చేశారు. ఆయన డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ వైజ్ చాలా బాగుందండి. లేడీ ఓరియంటెడ్ మూవీ కదా, కంప్లీట్ గా హీరో అయితే లేరు కదా ఈ సినిమాలో. సో అలాంటి మూవీస్ ని ఆడియన్స్ ఎంత వరకు ఆకట్టుకుంటారు? లేడీ ఓరియంటెడ్ ఎక్కువ బాగుంటున్నాయి ఈ మధ్య కాలంలో. సో మీ ఫైనల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 4/5. జరిగేది జరగదు కదా సినిమా అంటే ఏంటి, అది కావాలి. ఎక్స్పెక్ట్ చేస్తే సినిమా ఎందుకు అవుతుంది, ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా అవుద్ది. అందులో లాస్ట్ వరకు చూద్దులోకి అబ్బా 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 నిజంగా బాగుంది, కొత్తదనంగా ఉంది. అదే అంటున్నాను కదా, జరగలేదు అంటే అన్నీ చెప్తే బాగోదు కాబట్టి. అంటే ఇంకా సెకండ్ పార్ట్ కూడా ఉందన్నమాట. కష్టపడి అవును ఏమండి, మరి ఒక జబర్దస్త్ యాక్టర్ అండి మామూలుగా అయినా సినిమాలో పేరు తెచ్చుకున్నారు, ఇప్పుడు డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. అంటే ఎక్కువ ఇందులో బాగా జబర్దస్త్ వాళ్ళు అయితే బాగా ఎక్కువ కనిపించారు. అందరూ కూడా ఎంత ఫ్రెండ్షిప్ కదండి, మరి ఉంటుందిలే, మరి అందరూ పెట్టుకోరు కదా. జబర్దస్త్ అయితే బాగా చూపించారు, ఎక్కువ మంది కనిపించారు. సినిమా కూడా కొత్తదనంగా ఉంది. అంటే ఒక చిన్న సినిమా ఇది, మీరు మరీ భారీగా ఎక్స్పెక్ట్ చేయడం కాదు కానీ సినిమా కానీ స్టోరీ బాగుంది. ఒక కర్మాక్య అన్న పేరుకి దాని తగ్గట్టు ఉంది. సినిమా కూడా థ్రిల్లింగ్గా ఉందండి, తప్పకుండా చూడండి, మిస్ అవ్వద్దండి. అంతే అండి, థ్యాంక్ యూ. ఇంకా అంటే ఇప్పుడు మనం వార్తల్లో గట్రా చూస్తాం కదండి, చూసారా ఇప్పుడు నిమ్మకాయలు పసుపు కుంకాలు అంటాం చూసారా, అవి బయట నుంచి లాగేయటం జనాల్ని, లేదా ఇంట్లో మా గొడవలు. కానీ అవి ఉన్నాయో లేవో, ఆ దెయ్యాలు ఉన్నాయో లేవో దేవుడికి ఎరకండి. కానీ కర్మాక్య మూవీలో మంచి సినిమా చూసేమని అయితే మీకు కలుగుతుంది. చూస్తున్నాం కదా ఇప్పుడు, అంటే మన కడుపున పుడితే మన కొడుకులు అవుతారా, మన మొగుడే ఎటువంటి దాని మొగుడు కాదా, దాని మొగుడు కాదా, వాళ్ళకి పిల్లలు లేదా, దానికి ఇల్లు లేదా, వ్యాపారం లేదా, అంటే మనదే వ్యాపారమా, వాళ్ళు వ్యాపారం చేసుకుంటే చూడలేని రోజులండి. ఈ రోడ్డు మీద వెళ్తే అదే కుళ్ళు, అదే పచ్చను. కానీ సినిమాలో మంచిగా చూపించాడండి తప్పకుండా. ఎందుకంటే మన కూతురు బతకాలని వేరే కూతురు చంపాలా, సినిమా సస్పెన్స్ అండి. సినిమా అయితే సెకండ్ పార్ట్ కూడా ఉంది, నిజంగా డోంట్ మిస్. మంచి సినిమా చూస్తారు కర్మాక్య. అలాగే అభినయ్ కృష్ణ గారు అయితే అభినయం చూపించారు సినిమాలో, మంచి డైరెక్షన్ చేశారు. జబర్దస్త్ అందరూ కూడా ఉన్నారు, చాలా బాగా చేశారు. 2020 ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అంటే నిజంగా ఇదేనండి, చాలా బాగుంది. మూవీ ఎలా అనిపించింది సార్? హాయ్ అండి. సో మా జబర్దస్త్ ఫ్యామిలీ నుంచి మా అదిరి అభి అన్నయ్య అనమాట. సో మామూలుగా అన్నయ్య అంటే చాలా మందికి చాలా ఇష్టం. సో ఆ అన్నయ్య మీద ఇష్టంతో కాకుండా ఒక కామన్ ఆడియన్గా వచ్చే సినిమా చూడడం జరిగింది. సో ఇట్ వాస్ వెరీ ఫైన్ అండి. సో రీసెంట్ టైమ్స్లో చూస్తూ ఉన్నట్టయితే మనకు థ్రిల్లర్ మూవీస్కి ఎక్కువ ఆదరణ లభిస్తూ ఉంది. సో ఓటీటీలో కానివ్వండి, నార్మల్ థియేటర్కల్ రిలీజ్లో కానివ్వండి, సో మంచి కథాంశంతో వస్తే ఏ మూవీ అయినా సరే హిట్ అందుకుంటూ ఉంది ఈ మధ్యకాలంలో. అలాంటి చక్కటి కథాబలంతో, సో మంచి కళాకారులతో రూపొందించిన చిత్రం ఈ కర్మాక్య. సో అభిరామి గారు కానివ్వండి, ఆనంద్ గారు కానివ్వండి, సో అలాగే మన శరణ్య గారు కానివ్వండి. సో కొత్తగా ఈ ఫస్ట్ మూవీలో హీరోయిన్గా లాంచ్ అయినటువంటి సమీరా గారు కూడా చాలా అద్భుతంగా నటించడం జరిగింది. సో మా అదిరి అభి గారు అయితే ఇంతకు ముందు కూడా అద్భుతమైనటువంటి చిత్రాలకు దర్శకత్వం వహించి, సో ఇంకొక స్టెప్ ముందుకేసి ఇంకా బ్యూటిఫుల్గా ఇక థ్రిల్లర్ని మనకు అందించారు. సో ఆడపిల్ల ప్రతి ఇంట్లో కూడా ఎక్కువ మూవీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆడపిల్ల మీద ప్రేమ ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ మూవీ ఇంకా డీప్ గా కనెక్ట్ అవుతుంది మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. చెప్పండి. సముద్రకన్య గారి పర్ఫార్మెన్స్ ఎలా? ఎస్, సముద్రకన్య గారు యాజ్ డైరెక్టర్ గా, యాజ్ ఆర్టిస్ట్ గా అందరికి సుపరిచితులే. సో తన ఒక స్పెషల్ అపీరెన్స్ చెప్పొచ్చు ఈ మూవీలో. సో చాలా స్పెషల్ క్యారెక్టర్ తనది. సో ఈ మూవీకి ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఓవరాల్ గా సాంగ్స్ ఇవి కూడా అన్ని బాగున్నాయా? ఎస్, సో సాంగ్స్ కూడా చాలా ఆకట్టుకునే విధంగా, సో అంటే కుటుంబ కథా చిత్రంగా, అంటే కుటుంబం మొత్తం కలిసి కూర్చొని చూసేటటువంటి ఒక బ్యూటిఫుల్ థ్రిల్లర్గా ఈ మూవీ అయితే ఉందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సో అందరూ కూడా థియేటర్కి వచ్చి ఈ యొక్క మూవీని చూడండి. సో ఎందుకంటే ప్రేక్షకులు తరలి వచ్చి మంచి మూవీస్కి విజయం అందిస్తే మాత్రం సో ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఇంకా బలం చేకూరుతుంది. ఇంకా ఇలాంటి ఎన్నో బ్యూటిఫుల్ కథలతో మీ ముందుకు వస్తారు. కాబట్టి ఆల్ ద బెస్ట్ టు హోల్ కామాఖ్య క్రూ అండ్ కాస్ట్. థ్యాంక్ యూ.